హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ సూప్ అండి, మటన్ సూపు. దానిలోకి రాగి సంగటి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, గసాలు, చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసి బాగా గ్రైండ్ చేశాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ముందుగానే క్లీన్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న మటన్ బోన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో తెరులుతూ ఉన్నప్పుడు ఇందులో శొంఠి, మిరియాలు పొడి చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా తెరలనివ్వాలి. తెరిలిన తర్వాత అదే కప్పుతో రాగి పిండి వేసుకోవాలి. వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 గంట రాగి సంగటి వేసుకొని చేతికి వాటర్ వేసుకుంటూ మొత్తం బాగా రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక రౌండ్గా ఉన్న గిన్నెలో దాన్ని వేసి బాగా ప్రెస్ చేస్తే రౌండ్గా అయితే వస్తుంది. అంతేనండి, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే